ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా అసెంబ్లీలో వరుస స్పీచ్లతో దూసుకెళ్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా విశాఖలో ధూళి కణాల కాలుష్యం ఎక్కువగా ఉందని, అక్కడ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా త్వరలోనే పొల్యూషన్ ఆడిట్ చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో వెల్లడించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా విశాఖలో కాలుష్య నియంత్రణపై విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో 40 లక్షల మేర మొక్కలు నాటామని గుర్తు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలోనూ ఎవరైనా వెళ్లి ఫిర్యాదులు చేస్తే అవకాశం కల్పిస్తామన్నారు. ఇదే సందర్భంలో స్పీకర్ అన్నయ్య పాత్రుడు జోక్యం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించాలని కోరిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ మంత్రి రోజా గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు. ఆయన స్పీచ్లు నేను అసెంబ్లీలో రోజు వింటున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు, నేను ఆ రోజు మాట్లాడినది తప్పు అంటూ అన్నారట రోజా గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.